రిలీజ్ చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు అనేది బిగ్ క్వశ్చన్. అది తర్వాత మాట్లాడదాం. తర్వాత మనతో డాక్టర్ వద్దిరాజు రాకేష్ గారు ఉన్నారు, తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. రాకేష్ గారు నమస్తే. రాకేష్ గారు, తెలంగాణలో ఎలా ఉంది మన సిచ్యువేషన్? ఇక్కడ పరిస్థితి ఏంటి? మీకు 1000 కోట్ల వరకు పెండింగ్ ఉందని చెప్తున్నారు. ఎప్పటి నుంచి పెండింగ్ ఉంది? ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. నమస్తే. అంటే అనారోగ్యంతో పాలైన ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అన్న ఒక చిన్న స్టేట్మెంట్ తో మేము మొత్తం పూరించవచ్చు సార్. అవునా, చెప్పండి. 2016 నుంచి దాదాపుగా ప్రతి 2 నెలలకు 3 నెలలకు అప్పులోలంబై అడుక్కున్నట్టుగానే ఆనాడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ను, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదే విధంగా అడుక్కుంటున్నాం. నిజమే, మా అబ్జర్వేషన్ వాళ్ళ తప్పులు తయారైంది. అబ్సల్యూట్ గా మేము వైట్ కాలర్ అన్నది సిస్టమ్ అన్నది పోయింది సార్. అవును. అన్ఫార్చునేట్ పార్టీస్ మేము కూర్చొని ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేయడము, లేకుంటే మాటి నోటీసులు ఇచ్చి చెప్పులు అరిగేటట్టు అప్పుల వాళ్ళు తిరిగినట్టుగా ట్రస్ట్ చుట్టూ డిఫరెంట్ హెల్త్ మినిస్టర్స్, డిఫరెంట్ సిఇఓస్ చుట్టూ తిరగడం జరుగుతుంది. పేదవాడికి కార్పొరేట్ వైద్యము అన్న సిస్టమ్ ను ఎక్కడి నుంచి ఎక్కడికి పట్టుకుపోయినారు 2008 నుంచి 2026 అన్నది మనం ఆలోచించాలి. పేదవాడికి కార్పొరేట్ వైద్యంలో ఈహెచ్ఎస్ జేహెచ్ఎస్ ను సమకూర్చారు. ఈహెచ్ఎస్ జేహెచ్ఎస్ వారు పేదవారు కాదు సార్. సో ఆరోగ్యశ్రీని అలాగే ఉంచేసి దానికి సంబంధించి ఇంతకుముందు మిత్రులు గఫూర్ గారును విజయ్ కుమార్ సార్ అన్నట్టు ఒక చిత్తశుద్ధి, ఒక పాలసీ డెసిషన్. వాట్ ఈజ్ యువర్ పాలసీ డెసిషన్? ఎంతమంది బీపీఎల్ పేషెంట్స్ ఉన్నారు, ఎంత బడ్జెట్ కావాలి? 15% బీపీఎల్ పేషెంట్స్ ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ మీరు సర్వీసెస్ ఇవ్వండి అని మమ్మల్ని ఇన్వైట్ చేసి 15% కాస్త 85% ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఇచ్చి డిస్ట్రిక్ట్ ప్లేసెస్ లో రన్ అయ్యే హాస్పిటల్స్ ను చూడకుండా హాస్పిటల్ అనుడితో ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటలే వాళ్లకు కళ్ళకు కనబడుతున్నట్టుగా అయ్యి చిన్నగా 80 to 85% పేద ప్రజలు ఉన్నది గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం జరిగే వాళ్లకు పైసలు ఇవ్వకపోతే డబ్బులు సంచీలు లేని మా లాంటి చిన్న హాస్పిటల్స్ వాళ్ళము ఏ విధంగా వైద్యం అందించాలి? అందుకే మీకు ఇంత ముందు చెప్పినాను. అనారోగ్యంతో కార్పొరేట్ హాస్పిటల్స్ కి ఇన్ టైమ్ లో బిల్స్ ఇస్తున్నారా? చిన్న సైజు నర్సింగ్ హోమ్స్ కి వీళ్ళకే ఇవ్వడం లేదా? సరే, మేము ఎప్పుడు కూర్చొని ఇదే దాదాపుగా 9 ఏళ్ల చర్చ సార్ మాది. నేను 2017లో మేము ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు నుంచి నేను ఫౌండర్ ప్రెసిడెంట్ అండ్ ఐ స్టిల్ కంటిన్యూ టు బి ద ప్రెసిడెంట్ సార్. అప్పటి నుంచి మనం ఏమడిగినా కూడా ఫీఫో అంటాడు. ఫీఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే జనవరి నెలలో నేను క్లెయిమ్ ప్రాసెస్ పెడితే నాకు జనవరి పైసలు వచ్చినాకనే ఫిబ్రవరి కేసుల పైసలు వస్తాయి. ఇప్పుడు ఎట్లా ఉన్న సిస్టమ్ అంటే గత 7 నుంచి 8 ఏళ్ల పేరు మీద కొన్ని కేసులు జనవరి వస్తాయి, కొన్ని కేసులు డిసెంబర్ వస్తాయి, కొన్ని కేసులు ముందు నవంబర్ వస్తాయి. ప్రతి నెలలో కొన్ని బకాయిలు మిగులుతున్నాయి. ఇలా వేసుకుంటూ మేము చూసుకుంటూ వస్తే దగ్గర ఆన్ పేపర్. అండ్ ఇది ఒకటే కాకుండా ఏం చేస్తున్నారు అంటే మనకు క్లెయిమ్ ప్రాసెస్ అన్నది 40 రోజుల్లో రావాలి మాకు. అంటే ఫ్రమ్ ద టైమ్ ద క్లెయిమ్ ప్రాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మా బ్యాంక్ లో మా మనీ పడే వరకు దగ్గర ఆథరైజేషన్ అమౌంట్ షుడ్ బి విత్ ఇన్ 40 days. దిస్ 40 days has become 400 days now. ఓకే. ఈ 400 days లో ఏమవుతుంది అంటే ఎక్కడికో ఎక్కువ పోయేది ఏం లేదు. ఉన్న 5 అంచెలలోనే ప్రాసెస్ పోతుంది. అంటే 10 రోజులలో పోవాల్సిన ప్రాసెస్ 100 రోజులు చేశారు. సో ఎప్పుడు అడిగినా ఏం చెప్తారంటే మీరు అప్పులు తీసుకొచ్చి హాస్పిటల్స్ నడపడమే ఇప్పుడు మీ ముందున్న ఇది, అంతేనా? అప్పులు కాదు సార్, మా దగ్గర కొంతమంది ల్యాండ్లు కూడా అమ్ముకుంటున్నారు సార్. ఇల్లు కూడా ల్యాండ్ కాదండి, రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు కదా, ఎక్కడికి పోయినా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు, నేను ఎక్కడికి పోయినా అప్పులు ఇస్తలేరు, అసలు లోపలికే రానిస్తలేరు అని అన్నాడు. ప్రభుత్వ అధినేతగా ఆయనే అంటే ఎక్కడో ఊర్లో ఉండే మీ హాస్పిటల్ వాళ్ళకి ఓడిస్తాడు అప్పు, భూములు అమ్ముకోవాలి, పుస్తకాలు అమ్ముకోవాలి పరిస్థితి వస్తుంది. ఒక్క నిమిషం రాకేష్ గారు, చిన్న బ్రేక్ తర్వాత ఈ డిబేట్ కంటిన్యూ చేస్తాను.